మున్సిపల్ ఫలితాలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తగ్గ పోటీనైతే ఇస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. కొన్ని చోట్ల హంగు కూడా ఏర్పడుతూ ఉంది. మహబూబ్ నగర్ సంబంధించిన దేవరకద్రలో హంగు ఏర్పడింది. అక్కడున్న 12 వార్డులో కాంగ్రెస్ పార్టీ 6, బీఆర్ఎస్ పార్టీ 4, బీజేపీ 1, స్వతంత్ర అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి 1 గెలుచుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇటు సంగారెడ్డి జిల్లా కోహీరులో 16 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ పార్టీ 5, బీజేపీ 1, ఇండిపెండెంట్స్ 2 గెలిచిన నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా సముద్రంలో కూడా 16 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ 8, కాంగ్రెస్ పార్టీ 8 గెలిచిన నేపథ్యం కనబడతా ఉంది. అక్కడక్కడ ఇలాంటి హంగులు అయితే ఏర్పడతా ఉన్నాయి. వాళ్ళు అంటే అక్కడున్న నేతలు కావచ్చు అంటే సమానంగా వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మున్సిపల్ ఏదైతే సీట్ కోసం 2 పార్టీలు కూడా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో సంచలనము రిజల్ట్ అయితే వచ్చింది. వడ్డేపల్లికి సంబంధించిన మున్సిపల్ స్థానాన్ని కవిత బలపరిచిన ఫార్వర్డ్ బ్యాక్ సంబంధించిన పార్టీ నుండి విజయం దిశగా వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. అత్యధికంగా అక్కడ 10 స్థానాలు ఉంటే 8 స్థానాలు కవితకు సంబంధించిన ఫార్వర్డ్ బ్యాక్ అభ్యర్థులకు గెలిచారు. అక్కడ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొదటిసారిగా తను ఒక రాజకీయ పార్టీ నేపంలో వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదొక శుభసూచిక అని కూడా కవితకు చెప్పుకోవచ్చు. తనకు సంబంధించిన అంటే ఈ పార్టీలో సంబంధించిన వడ్డేపల్లి శ్రీనన్న అంటే కొద్ది రోజులుగా కవిత పార్టీలో చేరి కవితతోని అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులందరూ కూడా పోటీ చేపించడం అయితే జరిగింది. దాదాపుగా 10 స్థానాలలో మరి 8 స్థానాలు ఫార్వర్డ్ బ్యాక్ సంబంధించిన పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఫస్ట్ టైం ట్రాన్స్జెండర్ కూడా విజయ కేతనం ఎగరవేసిన నేపథ్యం కనబడతా ఉంది. నల్గొండ చిట్యాల మున్సిపల్ మొదటి వార్డులో ట్రాన్స్జెండర్ కావేరి సుధాకర్ అయితే ఘన విజయం సాధించడం అయితే జరిగింది. అక్కడ సిపిఎం కాంగ్రెస్ కూటమిగా వచ్చిన నాగేష్ పై 109 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించినట్టు కూడా కనబడతా ఉంది. ఇదొక వాళ్ళకి శుభసూచికం అని కూడా చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పించడంతో పాటు రాజకీయాల్లో రావాలని కూడా ప్రోత్సహించింది. దానిలో భాగంగానే వాళ్ళు కూడా పోటీ చేయడం అయితే జరిగింది. దానిలో వాళ్ళు ఘన విజయం సాధించడం ఇది వాళ్ళకి శుభసూచిక అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మున్సిపల్ ఒకసారి చూద్దాము. ధర్మపురి, బీగల్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతని, కరీంనగర్, చొప్పదండి, మహబూబాబాద్, మర్రిపేడ, డోర్నకల్, యాదాద్రి, అశ్వరావుపేట, ఇల్లందు, కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, సూర్యాపేట్, హుజూర్నగర్, నేరుడ్చెర్ల, కోదాడ ఇవైతే కాంగ్రెస్ పార్టీ అయితే మధ్యాహ్నం వరకు అయితే గెలుచుకున్న మున్సిపల్ స్థానాలను కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలోనే మున్సిపల్ స్థానాలు అయితే రిజల్ట్ రాబోతా అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న మున్సిపల్ స్థానాలు ఒకసారి మనం చూసినట్లయితే గద్వాల, అయింజ, సూర్యాపేట, తిరుమలగిరి, సంగారెడ్డి, ఇద్రెంశం, మహబూబాబాద్లో తొర్రూరుకు సంబంధించిన మున్సిపల్ స్థానం కూడా గెలుచుకున్నట్టు కూడా కనబడతా ఉంది. కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించిన మేరకు అయితే స్థానాలు అయితే గెలుచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ 20 నుండి 25 మాత్రమే మున్సిపల్ స్థానాలు గెలుచుకుంటుందని చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం అయితే జరిగింది. కానీ 30కి పైగా గెలిచే అవకాశాలు అయితే ఇప్పుడైతే కనబడతా ఉన్నాయి.